సంబంధించి పేపర్లను చూద్దాం. ఏపీ న్యూస్ విశ్లేషణలు కూడా చేసే ప్రయత్నం చేయండి. ఏపీలో ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఆంధ్రజ్యోతిలో స్వతంత్ర గణతంత్ర వేడుకల్లో నారీశక్తి దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా కాంటింజెంట్ మార్చ్ ఫాస్ట్. ఢిల్లీ కర్తవ్య పథలో సశస్త్ర సిమాబల్ మహిళా జవాన్ల కవతు మోటార్ సైకిళ్లపై విన్యాసాలు. ఇది రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి ప్రధానంగా ఇచ్చారు. నెక్స్ట్ కింద జగనన్న నుంచి ఏది ఆశించలేదు, కాదని అమ్మతో చెప్పించగలరా? తాడేపల్లికి వెళ్ళింది 2 సార్లే. జగనన్నను ఏదీ కోరలేదు, నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, మరి మీరు చేయగలరా? అవును, నేను షర్మిలారెడ్డిని. పులి కడుపున పులే పుడుతుంది, నా కుమారుడికి రాజారెడ్డి అని నా తండ్రే పేరు పెట్టారు అన్నట్టు షర్మిల చెప్తున్నారు. వారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగనన్న నుంచి నేను ఏమీ ఆశించలేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది షర్మిల పైన యాంటీగా గత 1 వీక్ నుంచి. అదేవిధంగా నిన్న కొండా రాఘవరెడ్డి అని తెలంగాణ సంబంధించి వైఎస్ఆర్సీపీలో గతంలో ఉన్నాడు, మొన్న వైఎస్ఆర్టీపీలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఆయన కొంత షర్మిలాకి యాంటీగా కామెంట్ చేశారు. దానిపైన ఆమె మాట్లాడుతూ జగనన్న నుంచి నేను ఏది ఆశించలేదు, నా బిడ్డలపై ప్రమాణం చేసి మరీ చెప్పగలను, మీరు వచ్చి చెప్పగలరా అని చెప్పి కూడా వారు రాశారు. జగన్ నుంచి ఏమీ ఆశించకుండానే పాదయాత్ర చేశారా అంటూ వైసీపీ శిబిరం చేస్తున్న ప్రచారంపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఆస్తి కోసం, పదవి కోసం జగన్ను తాను బ్లాక్మెయిల్ చేస్తున్నానని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపైన ఆమె తీవ్రంగా స్పందించారు. శుక్రవారం విజయవాడలో పలు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల జాతీయ జెండాను ఎగరవేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పార్టీ కార్యకర్తల భేటీలో ప్రసంగించారు. తనపై జగన్ శిబిరం చేస్తున్న వ్యాఖ్యలపై ఒకంత ఆవేదనతో స్పందించారు. నేను ఏదో ఆశించి పాదయాత్ర చేయలేదు, వాళ్ళంతటా వాళ్ళు అడిగితేనే కుటుంబాన్ని వదిలి రాష్ట్రమంతా నడిచా. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాడేపల్లికి కేవలం 2 సార్లే వెళ్ళా. ఒకసారి అమ్మతో కలిసి ప్రైవేటు కార్యక్రమానికి, ఇటీవల కుమారుడు పెళ్లి కార్డు ఇచ్చేందుకు నా భర్తతో కలిసి ఒకసారి తాడేపల్లికి వెళ్ళాను. ఒకసారి తాడేపల్లికి ఇది ఆమె చెప్పేది ఏంటంటే, తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ ఆయన జైలుకు పోయినప్పుడు కానీ పార్టీ కార్యక్రమాలను లీడ్ చేసి పాదయాత్ర చేసి అన్నీ చేశాను, ఎట్లాంటి ప్రయోజనం ఆశించకుండా, పదవులు ఆశించకుండా, ఆస్తులు ఆశించకుండా వాళ్ళు చేయమంటేనే చేశాను. కానీ ఈరోజు నా మీద దుష్ప్రచారం చేసి పదవుల కోసమో ఆస్తుల కోసమో చేసినట్టు వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుంది. ఇది చాలా ఆవేదన గురి చేసింది నన్ను. అసలు తాడేపల్లికి 2 సార్లు వెళ్ళాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి అమ్మతో కలిసి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి, మొన్న వాళ్ళ కుమారుడి యొక్క వివాహ పత్రిక ఇయటానికి వెళ్ళాను తప్ప ఇంతవరకు వెళ్ళలేదు. నేను ఎట్లాంటి ఆస్తుల కోసమో పదవుల కోసం ఒత్తిడి చేయలేదు అని చెప్పి వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోటి, భారీ విగ్రహాలతో పేదల ఆఖరి తీరదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు, దళితులపై దాడులు పెరిగాయి, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కనే పెట్టుకుంటున్నారు, ఎస్టీ సప్లాన్ నిధులు సహా బీజేపీకి కట్టు బానిసల వైసీపీ జగన్ సర్కార్పై విరుచుకుపడ్డ షర్మిల. సభలు సమావేశాల్లో అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదు, ఆయన ఆశయాలను ఉన్నతంగా అమలు చేయాలి, ప్రత్యేక హోదా తీసుకురాలేని, పోలవరం నిర్మించలేని, రాజధాని కట్టలేని పార్టీలకు మద్దతు ఇవ్వరాదని ప్రజలు తమకు తాము ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తీర్మానం చేసుకోవాలి అన్నట్టు వార్త. ఇంకోటి, అడ్డొస్తే చెల్లెలైనా అంతే, షర్మిల పైన వైసీపీ సోషల్ మీడియాలో దాడి, నీచమైన వ్యాఖ్యలు, వీడియోలతో వ్యక్తిత్వ హననం. ఇప్పటిదాకా విపక్ష నేతలు మద్దతుదారులే టార్గెట్, మహిళలైతే మరింత దారుణమైన వ్యాఖ్యలు. పిసిసి చీఫ్ హోదాలో జగన్ పాలనపై షర్మిల ప్రశ్నలు, బదులివ్వలేని నిస్సహాయత, అక్కస్సు, ఆక్రోశం. సోషల్ మీడియాలో షర్మిలపై నీచమైన వ్యాఖ్యలు, జగన్ వీరాభిమానులు వీడియోలు పోస్టింగ్లు. ఇది ఆమె పైన వైసీపీ సోషల్ మీడియాలో అడ్డొస్తే చెల్లెలైనంతే అని చెప్పి ఆమె వీడియోలకు సంబంధించి ఆమె వ్యక్తిగతం క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా కూడా వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆమెకు సంబంధించి ఆంధ్రజ్యోతి సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక వార్త రాసింది. ఇదే టీడీపీ సంబంధించిన కార్యకర్తలు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ దాని తర్వాత కానీ షర్మిల పైన అనేక రకాల అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు సోషల్ మీడియా టీడీపీకి సంబంధించి. అప్పుడు ఆమె స్వయంగా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు, నా పైన టీడీపీ నాయకులు, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వింగు తప్పుడు ప్రచారం చేస్తుందని. ఈరోజు వైసీపీ చేస్తుందని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఇది ఎంతవరకు? ఎందుకంటే ఆమె నిన్న చాలా క్లియర్గా విజయవాడలో మాట్లాడినప్పుడు బీజేపీ పార్టీకి ఇటు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్ ముగ్గురు ఒత్తాసు పలుకుతున్నారు, ముగ్గురు కీలుబొమ్మలే బీజేపీ పార్టీ చేతిలో అని 3 పార్టీల్ని విమర్శించింది.
బీజేపీలో బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్ అని చెప్పి 3 పార్టీలు అందులో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని అర్థం వచ్చేలా బాబు, జగన్, పవన్ అని బీజేపీని వారు ఎలాబరేట్గా మాట్లాడారు. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూస్తే అక్కడ బాబును కానీ పవన్ను కానీ విమర్శించినట్టు రాదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని కారణాలు చేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి ఒత్తాసు పలుకుతుండు. మిగతా టీడీపీ, జనసేన బీజేపీ పైన పోరాటం చేస్తున్నాయి. హోదా పైన కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన పోరాటం చేస్తున్నట్టు అర్థం వచ్చేలాగా, అంటే టీడీపీని ఎక్కడ తిట్టనట్టు ఎక్కడ విమర్శించినట్లు ఒక వార్తని ప్రధానంగా ఆంధ్రజ్యోతి రాసే ప్రయత్నం చేసింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటమ్. నెక్స్ట్ దిశ, ఏపీకి సంబంధించి దిశ పేపర్ని చూద్దాం. దిశ పేపర్లో తమ్ముళ్ళ అంతర్మదనం, 3వ వంతు సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలే కాదు, తర్వాత వచ్చే స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లోనూ ఇదే వాటాను కొనసాగిస్తామంటూ పవన్ కళ్యాణ్ పెద్ద బాంబు పీల్చారు. జనసేన నేతల్లో మనోధైర్యాన్ని నింపేందుకే ఆయన అలా చెప్పి ఉంటారేమో, కానీ తెలుగు తమ్ముళ్ళు మాత్రం అంతర్మదనాలు పడ్డారు. ఎవరి సీట్లు గల్లంత అవుతాయన్న గుబులు రేకెత్తిస్తుంది. చంద్రబాబు చివరిదాకా సీట్ల ఖరారు చేయకుండా నానిస్తే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. జనసేనకు 3వ వంతు సీట్లు ఇస్తే వైసీపీ గెలిచేందుకు ఛాన్సు ఇచ్చినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులుగా అంచనా. 3వ వంతు సీట్లలో పోటీ చేస్తామన్న పవన్, అసెంబ్లీ స్థానాలే కాదు స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పదవుల్లో ఇదే వాటా అని స్పష్టీకరణ. ఎవరు సీట్లు గల్లంతవుతుందోనన్న టీడీపీ నేతల ఆందోళన, అభ్యర్థులను తేల్చకుండా చివరిదాకా నానుస్తారన్నది గుబులు. ఇది టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తు. దాంట్లో పోటీపడి నిన్న మొన్న ఇటు టీడీపీ ఒక 2-3 అభ్యర్థులు ప్రకటించింది. జనసేన కూడా సేమ్, వాళ్ళు ప్రకటించినప్పుడు మాకేంది, పొత్తు ధర్మాన్ని వాళ్ళు పాటించలేదు కాబట్టి సీనియర్ నాయకుడు, సీనియర్ పార్టీ వాళ్ళే పాటించినప్పుడు మాకేంది అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది 2 క్యాండిడేట్లు ప్రకటించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలకు చాలా స్పష్టంగా చెప్పారట, 3వ వంతు సీట్లు తప్పనిసరిగా మనకి ఇవ్వాల్సిందే. అటు ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఈ ఫార్ములా ఎప్పుడు కంటిన్యూ అయ్యింది. 3వ వంతు సీట్లు ఇవ్వాల్సిందే, అంటే 175 సీట్లలో 3వ వంతు సీట్లు ఇవ్వాల్సిందే, మనకి ఇస్తారు అని చెప్పి అన్నట్లు ఆ 3వ వంతు సీట్లు అనే ఈ ఎప్పుడైతే ప్రచారం వచ్చిందో టీడీపీలో ఉన్న నాయకులు, టికెట్లు ఆశించే వ్యక్తులు వాళ్ళ గుండెల్లో గుబుళ్ళు పరిగెడుతున్నాయట. వాస్తవంగా ఎందుకంటే 3వ వంతు సీట్లు పోయిన తర్వాత టీడీపీలో కూడా యాస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆల్రెడీ సీనియర్ నాయకులు ఉన్నారు కొన్ని కాన్స్టిట్యున్సీలలో. అక్కడ కూడా జనసేన పార్టీ అడుగుతుంది. కొంత గందరగోళం ఉంది, ఎందుకంటే టీడీపీ కూడా అభ్యర్థులను ప్రకటించడానికి సాహసం చేయట్లేదు. ముందే ఆ పొత్తు అది ఎట్లా ఉంటుంది, ఏ స్థానాలు వాళ్ళకి ఇవ్వాలి, ఏ స్థానాలు మనం పోటీ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఇది కొంత టీడీపీలో గందరగోళం పరిస్థితి ఉంది. అందుకే అంతర్మదనం అన్నట్లు ఒక వార్తని వేశారు. బీజేపీకి కట్టుబానిసల వైసీపీ నేతలు, రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ ఇక్కడ శాసిస్తుంది. వైసీపీ నేతలు బీజేపీకి కట్టుబానిసలు వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. 25 మంది ఎంపీలున్నా తెచ్చింది మాత్రం గుండు సున్నా అని వ్యాఖ్యానించారు. శుక్రవారం కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్కు జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అన్నట్లు బీజేపీకి వత్తాసు పలుకుతున్నారు వైసీపీ నేతలు అన్నట్లు రాసుకున్నారు. పొత్తులో రాజుకున్న పోరు, టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ, సైకిల్ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై పవన్ ఫైర్. ఆ పార్టీ ధర్మం తప్పింది, అయినా మౌనంగానే ఉన్నాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ, రిపబ్లిక్ డేలో ప్రకటించిన జనసేన అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. ఇది దిశ పత్రికకి సంబంధించి. నెక్స్ట్ మనం ఏపీకి సంబంధించి సాక్షి చూద్దాం. సాక్షి పేపర్లో ఇది రిపబ్లిక్ డే వేడుకలు నిన్న విజయవాడలో జరిగింది. విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరిస్తున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అని, రాజ్యాంగ స్ఫూర్తితో చారిత్రాత్మక పాలన. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మా ప్రభుత్వంలో సెక్యులరిజము, సోషలిజము, ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట, 99.5% వాగ్దానాలను అమలు చేశాం. 56 నెలలుగా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా పాలన. అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహ ఏర్పాటు, అణగారిన వర్గాలపై ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు 4.21 లక్షల కోట్ల లబ్ధి. గ్రామ స్వరాజ్యం భావనకు సచివాలయం వ్యవస్థతో జీవం పోషం. ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ ఓ చరిత్ర. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక పురోగతి. జగనన్న ఆరోగ్య సురక్షలో ప్రివెంటివ్ హెల్త్ కేర్ గొప్ప అధ్యాయం.
చేయుత ఆసరా ద్వారా మహిళల సాధికారతకు పెద్దపీట, సులభతర వాణిజ్యంలోనూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. కుప్పానికి నీళ్ళు ఇచ్చేందుకు బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేశాం అన్నట్లు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చారిత్రాత్మక పాలన రాజ్యాంగ స్ఫూర్తితో అని చెప్పారు. మా ప్రభుత్వం సెక్యులరిజము, సోషలిజము, ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట, 99.5% హామీలను అమలు చేశాం అన్న విధంగా, అదేవిధంగా 56 నెలలుగా కులమతాలకు అతీతంగా పరిపాలన జరుగుతుందని, అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహ ఏర్పాటు అణగారిన వర్గాలపై ప్రభుత్వ చిత్తశుద్ధట, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు 4,21,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందని, గ్రామ స్వరాజ్యం భావనకు సచివాలయ వ్యవస్థతో జీవం పోశామని, ఇవన్నీ చెప్తూ వారి యొక్క పరిపాలన విద్యా, వైద్యానికి, వ్యవసాయ రంగాలకి విప్లవాత్మక పురోగతి వచ్చినట్లు చేయుత ఆసరా గురించి కూడా చెప్పారు. ఇది మా ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తుంది. 99.5% హామీలను అమలు చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తుంది. మన రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలిపింది. విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో మా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనను పునరుద్ఘాటించింది. సామాజిక సాధికారత నినాదం కాదు, పారదర్శక విధానమని నిరూపించింది అన్నట్టు గవర్నరు మాట్లాడినట్టు 200 అడుగుల అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డును పెట్టడంతో సామాజిక న్యాయ సాధనకు పునాది అన్నట్లు ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇంకోటి, దొంగ ఓట్లు, పచ్చనోట్లు, పరచూరులో టీడీపీ ప్రలోభాల పర్వం, ఎమ్మెల్యే ఏలూరి నిర్వాకాలు ఎలుగులోకి, నోవా అగ్రిటెక్ కేంద్రంగా నల్లధనం పంపిణీ, పోలింగ్ బూతుల వారీగా ఓటర్లకు ఎర, డిఆర్ఐ తనిఖీల్లో ఆధారాలతో బట్టబయలు, గుట్టు రట్టు చేసిన కీలక డైరీ, ఐటీ, ఈడీ, సెబీలకు నివేదించిన అధికారులు. ఇది ఏలూరు అట ఆయన పరచూరు ఎమ్మెల్యే ఏలూరు యొక్క నిర్వాహకం ఏదో ఒక కంపెనీలో కూర్చొని మొత్తం నోట్లు పంచుతుందని, ఓట్ల కోసం నల్లధనాన్ని పంపిణీ చేస్తానని వాళ్ళకి ఆధారాలు దొరికినట్టు ఆధారాలని ఈడీకి, సిబిఐకి, సెబీకి కూడా పంపినట్లు ఒక వార్తని ప్రత్యేకంగా సాక్షి పేపరు వేసింది. నెక్స్ట్ మనం ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో ఈరోజు ప్రధానంగా ఐటమ్స్ ఆంధ్రప్రభలో వేసిన ఆంధ్రప్రభలో సంక్షేమ పాలన అన్నట్లు రాజకీయ వివక్షకు దూరం, పథకాల అమలు, ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరికి గణనీయమైన పాత్ర, సంక్షేమ పథకాల అమల్లో విప్లవాత్మక మార్పులు, మారుమూల గ్రామాలకు అన్ని రకాల సేవలు, గ్రామ వార్డు సచివాలయాల్లో సేవలకు కొత్త దన్ను, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు, ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమక్షంలో పతాకావిష్కరణ, సాయంత్రం రాజ్భవన్లో హెట్ హోము అన్నట్టు రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం. ఇంకొక వైపు ఇక్కడ ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి భవిష్యత్తు భారతదే, అభివృద్ధి దిశగా దూసుకొస్తున్నాం, మనల్ని అడ్డుకునే వారే లేరు, 2047 కల్లా అగ్రగామిగా భారత్, మారుమోగిన గణతంత్ర ప్రతిన, 5 అంశాలతో సంకల్పం, 2 లక్ష్యాలతో వేడుకలు, జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రత్యేక అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, భారతీయ ఆయుధ సంపదని శక్తిని చాటిన పరేడ్, ప్రత్యేక ఆకర్షణగా నారీ శక్తి, అగ్నివీర్ విన్యాసాలు, 40 ఏళ్ల తర్వాత మళ్లీ గుర్రపు బగ్గీపై రాష్ట్రపతి, సాధారణంగా ఆహ్వానించిన ప్రధాని మోదీ, కర్తవ్య పథలో స్ఫూర్తిదాయకంగా పరేడు, ప్రత్యేక ఆకర్షణగా రామ్లల్లా శకటం అన్నట్లు అది. ఇంకోటి, నేడే భీమిలి సభ, ఎన్నికల శంకారాము, పార్టీ కేడర్కు సీఎం జగన్ నిర్దేశం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమిలి నియోజకవర్గంలోని సింగివలస గ్రామం వద్ద శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ అధినాయకులు శుక్రవారం పరిశీలించారు. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివార అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తదితరులు శుక్రవారం సభాస్థలికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం నేతృత్వంలో జరుగుతున్న ఏర్పాట్లు వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సభకు తరలి వచ్చే పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఈరోజు భీమిలి నియోజకవర్గంలో రాజకీయ ఎన్నికల ప్రచార శంకారం పూరిస్తుండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 4 ప్లేసులలో 4 పెద్ద మీటింగులు, 10 లక్షల మందితో మీటింగులు పెట్టి అటు ఉత్తరాంధ్ర కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ ఇట్లా 4 చోట్ల మీటింగ్లు పెట్టి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఏం చేసింది, మళ్ళా గెలిస్తే ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని ప్రభుత్వం పార్టీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల శంకారం ఈరోజు పూరిస్తుందట. ఎన్నికలకు సంబంధించి రాబోయే ఎన్నికలు, దానికి సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రభ పత్రికలు బ్యాన్ రైటం. ఇంకోటి, 29న హాజరు కావాల్సిన అనర్హత పిటిషన్ల 30 రోజుల గడువు కోరిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తిరస్కరించిన స్పీకర్. 8 మంది టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఎన్నికల వేళ ఏపీ రాజకీయం ఆసక్తికరంగా
మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం కీలకంగా మారుతుంది. రాజ్యసభ ఎన్నికల వేళ వైసీపీ టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు, టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేలు ఈ నెల 29న స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్లపై రిప్లై ఇవ్వడానికి 30 రోజులు సమయం కావాలని వాళ్ళు అడిగారు. ఒక నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరారు, ఇంకో నలుగురు టీడీపీలో గెలిచి వైసీపీలో చేరారు. ఈ 8 మందికి సంబంధించిన ఈ మధ్యకాలంలో స్పీకరు నోటీస్ ఇచ్చారు. అనర్హత పిటిషన్ మీ కంప్లైంట్ మీ పైన వచ్చింది, ఎందుకు మీ పైన యాక్షన్ తీసుకోకూడదు అని 8 మందికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్కి వివరణ ఇచ్చి వాళ్ళ వివరణ చూసిన తర్వాత చర్యలు తీసుకోవాలి. దానిపైన వీళ్ళు ఈ సభ్యులు ఒక నెల రోజులు మాకు టైం కావాలి వివరణ ఇవ్వడానికి, టైం ఇవ్వండి అంటే స్పీకరు టైం ఇచ్చే పరిస్థితి లేదు. 29 నాకు తప్పనిసరిగా హాజరవ్వాలి, వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలి. దాని తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ పార్లమెంటు. ఇంకా రాజ్యసభకు సంబంధించి 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి ఈ 8 మంది ఎమ్మెల్యేలకి అర్హత ఉంటుందా ఓటింగ్కి లేదా అనేది కీలకమయ్యే పరిస్థితుంది రేపు ఆ రాజ్యసభలో ఏ పార్టీ గెలవాలనేది. కాబట్టి ఆసక్తికరంగా ఉంది, మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది నెక్స్ట్ ఈనాడు పత్రిక చూద్దాం. ఈనాడుకు సంబంధించి ఈనాడులో హెడ్డింగ్ ఐటమ్గా విశాఖపట్నం విధ్వంసం తప్ప మీరేం చేశారు జగన్, పరిశ్రమల్ని పెట్టుబడుల్ని వెళ్ళగొట్టారు, ఐటీ రంగాన్ని కుంగదీశారు, పర్యాటకాన్ని కుళ్ళబొడిచారు, మెట్రో ప్రాజెక్టును అటకెక్కించారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం ఉద్ధరిస్తారు జగన్ అన్నట్టు విశాఖపట్నాన్ని గురించి ఒక వార్తని రాశారు. ఇది విశాఖ మనోవేదన, విశాఖపట్నమే మనోవేదన చేస్తున్నట్టు ఈనాడు రాసింది. నా చుట్టూ ఉన్న పరిశ్రమల్ని కుళ్ళబొడిచారు, రూపుదాల్చుతున్న పారిశ్రామిక వాడలను అడ్డుకున్నారు, అభివృద్ధికి ఊతమిచ్చే పెట్టుబడిదారులను భయపెట్టారు, అవకాశాలను సృష్టించే ఐటీ రంగాన్ని వదులుకున్నారు, ఉపాధి వేటలో యువత వెళ్ళిపోతున్నా చోద్యం చూశారు, అలరారిన పర్యాటక రంగాన్ని పడకేయించారు, అందమైన ఋషికొండను గుండు చేశారు, అదృష్ట నగరంగా పేరొందిన నన్ను మీరు మీ అనుచరులు జలగల్లా పట్టి పీడిస్తున్నారు, ఇప్పుడేదో ఉద్ధరిస్తామంటూ డొల్ల మాటలు వల్లెవేస్తున్నారు, చిత్తశుద్ధి లేని మీరు నా వద్దకు వచ్చి ఏం చేస్తారు జగన్ అన్నట్లు విశాఖపట్నమే ప్రశ్నిస్తున్నట్టు ఒక వార్తని ఈనాడు రాసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో నా ఇంట్లో విధ్వంసం తప్ప జరిగిందేమిటి, నా బిడ్డలైన ప్రజలకు ప్రత్యేకంగా ఒరిగిందేమిటి, ఉత్తరాంధ్ర వెనకబాటు ముసుగులో ఇక్కడికి మకాం మార్చాలని చూస్తున్న సీఎం గారు, మీ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి 25 ఏళ్ల వెనక్కిపోవడం వాస్తవం కాదా, మీ ఏలుబడిలో పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి లేక వెనుకబాటుతనం మరింత పెరగడం నిజం కాదా, నా ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భూముల్ని కొట్టేయడమే మీ అనుచరులైన వైకాపా నాయకుల అసలు ఎజెండా కాదా, సాగర తీరంలో వైకాపా నాయకులు కొట్టేసిన భారీ ప్రాజెక్టుల పేర్లు చెప్పామని ఇక్కడ ఎవరిని అడిగినా దాసఫల్లా నుంచి రామానాయుడు స్టూడియో వరకు తడుముకోకుండా ఏ 10 పేర్లు చకాచకా చెప్పేస్తారు. అదే మీ ప్రభుత్వం నా కోసం తెచ్చిన గొప్ప ప్రాజెక్టు గురించి చెప్పమానండి, 100 మందికి ఉపాధి దొరికే పరిశ్రమలు ఏమైనా తెచ్చారేమో చెప్పమానండి అన్నట్లు విశాఖపట్నం ఆవేదనని చెప్పినట్టు విశాఖపట్నంలో అసలు ఏమీ లేదు, అదొక శోక పట్టణం అన్నట్టు విశాఖపట్నం అన్నట్టు పెట్టి విశాఖపట్నాన్ని మొత్తానికిగా అక్కడ ఏమీ లేదు, విధ్వంసమైంది, విశాఖపట్నం యొక్క ప్రతిష్టని దిగదార్చింది గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం, ఇంక విశాఖపట్నంలో ఏమీ లేదు అన్నట్లు విశాఖపట్నాన్ని ఒక రకంగా డిస్కరేజ్ చేసే విధంగా ఈ వార్త ఉంది. మరి ఆ రేంజ్లో అక్కడ ఉందా లేదా అనేది చూడాలి. విశాఖపట్నం అనేది లేదు, విశాఖపట్నం రూపురేఖలు మారిపోయినాయి, అక్కడ దందాగిరి గూండాగిరి కబ్జాలు అయ్యే ఉన్నట్లు ఒక వార్తని మరి ప్రధానంగా ఈనాడు పత్రిక మరి విశాఖపట్నాన్ని పేరులోకి తేవాలనే విశాఖపట్నాన్ని అడుగు దొక్కాలని చూస్తున్నట్టు రాశారా తెలియదు. ఇది ఎందుకు మరి ఇంత ఈ రేంజ్లో అసలు ఉందా, వీళ్ళు రాసిన రేంజ్ చూస్తే విశాఖపట్నం రోధిస్తున్నట్లు, విశాఖపట్నంలో అసలు ఏముంది ఇంకా అంతా కబ్జాలు వలసలు రకరకాలుగా ఉన్నట్లు ఎంతో ఆవేదనతో రాసినట్లుంది. మరి ఆ రేంజ్లో అక్కడ ఉందా, అక్కడ ప్రజానీకం జీవించే పరిస్థితులు లేవా, అక్కడ ఉపాధి లేదా, కంపెనీలు లేవా, టూరిజం లేదా, మొత్తం 5 సంవత్సరాల్లో మొత్తం కొలాప్స్ అయినట్టు రాశారు. అంటే విశాఖపట్నం యొక్క పరువుని బజార్లో పెట్టే ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఈనాడు పత్రికకి ఉన్న కోపాన్ని విశాఖపట్నం మీద విషం కక్కినట్టు మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు విశాఖపట్నం ఒక ప్రతిష్టాత్మకమైన పట్టణం, చాలా కంపెనీలు ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఉపాధి ఉంది, ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడే ఎక్కువ మంది జీవిస్తూ ఉంటారు, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, రకరకాలు అసలు ఏది లేదు, మొత్తం అయిపోయింది, కొలాప్స్ అయింది. ఈ విశాఖపట్నం అనే
వ్యవస్థ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆ పట్టణమే లేదు, నగరమే లేదు అన్నట్టు మరి ఆ విశాఖపట్నాన్ని ఒక రకంగా డిస్కరేజ్ చేసే విధంగా, విశాఖపట్నం యొక్క ఉనికినే ప్రశ్నార్థకంలో పడేసే విధంగా చెప్పారు. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది, ఇది ఎంతవరకు నిజం అనేది. ఒక మాట అటు ఇటు అయినా తెదాపతోనే పొత్తు, జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు. ఈ పొత్తు స్థానిక సంస్థల్లోనూ కొనసాగుతుంది. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ, నాపై ఒత్తిడితోనే ప్రకటిస్తున్న పొత్తు ధర్మం తేదా పాటించాల్సింది. అనుభవజ్ఞులు ఒక మాట అన్నా పట్టించుకోకూడదు. పొత్తులో ఒక మాట అటున్నా ఇటున్నా తెదాపతో కలిసే ముందుకు వెళతాం. రాబోయే తెదాప జనసేన ప్రభుత్వమే. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా 2024లో జగన్ ప్రభుత్వం కనిపించకూడదు. ఈ పొత్తు శాసనసభ ఎన్నికలకే పరిమితం కావడం లేదు. పంచాయతీల నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు తెదాపతో పొత్తు కొనసాగుతుంది. ఆ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మనం తీసుకోబోతున్నాం. అలా అయితేనే ఓట్లు బదలాయింపు ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంపై మేము మాట్లాడుకున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ పొత్తుతో తెదాప మరింత బలపడుతుందని, జనసేన గ్రామ స్థాయి వరకు నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా తెదాప అధినేత ముందే 2 సీట్లు ప్రకటించకుండా ఉండాల్సిందని పేర్కొంటూనే కొన్నిసార్లు అలాంటి స్థాయి నాయకుల నుంచి ఒక మాట వచ్చేస్తుందని, సర్దుకు వెళ్లాలని జనసేన శ్రేణులకు ఉద్బోధించారు. ఒక మాట అటు ఇటు అయినా తెదాపతోనే పొత్తు ఉంటుంది. తెదాపతో పొత్తు లేకుండా ఉండే పరిస్థితి లేదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని 2024లో గెలవనీయకుండా చేయాలి, మన లక్ష్యం అదే అన్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లు, తెదాప పొత్తు ధర్మాన్ని పాటించి సీట్లు ప్రకటించకుండా ఉండాల్సింది. వాళ్ళు ప్రకటించారు కాబట్టి నేను కూడా 2 స్థానాలకు ప్రకటిస్తున్నాను. కార్యకర్తల ఒత్తిడి మేరకు తప్పనిసరిగా 3వ వంతు సీట్లలో పోటీ చేస్తాం. స్థానిక సంస్థల్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ కానీ, కార్పొరేషన్లు కానీ ప్రతి దాంట్లో మనకు 3వ వంతు సీట్లు ఇవ్వాల్సిందే. అది మేము మాట్లాడుకున్నాం తప్పనిసరిగాని ఒక వార్తని వేశారు. అందుకని నిన్న మొన్న కొంత టీడీపీకి జనసేన గ్యాప్ వచ్చింది, పొత్తు ఉండకపోవచ్చు అనే ఒక ప్రచారం జరిగింది. దాంట్లో ఈనాడు పత్రిక అది కవర్ చేసే ప్రయత్నం చేసింది. కొన్ని పత్రికల్లో అయితే తప్పనిసరిగా 3వ వంతు సీట్లు పోటీ చేయాల్సిందే, ఇస్తేనే పొత్తు ఉంటుంది, పొత్తు ఉంటుందా ఉండదా అనే ఒక ప్రశ్నార్థకాన్ని కొన్ని పత్రికలు ఇచ్చినాయి. కానీ ఇక్కడ ఏంటంటే అటు ఇటు అయినా మేమైతే తెదాపతోనే ఉంటాము అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రాశారు. మరి ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో గమనించిన విషయాలు. రేపటి తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.